గులాబీ పార్టీకి కేసుల గుబులు పట్టుకుంది. ఒకే రోజు పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడకుండా, వ్యక్తులను విమర్శించకుండా ప్రజల్లోకి వెళ్లడం కష్టమే. కేడర్ సైతం పార్టీలో ఉండి ప్రభుత్వంపై మాట్లాడాలంటేనే జంకే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ఎమ్మెల్యేలపై కేసులను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. కాంగ్రెస్ వైఫల్యాలను, నేతల వైఖరి, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు చేర్చేందుకు తమదైన శైలిలో విమర్శలకు పదును పెట్టాలని భావిస్తుంది. ఈ తరుణంలోనే పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు ఇద్దరిపై కేసు నమోదు కావడంతో క్యాడర్లో ఆందోళన మొదలైంది. కరీంనగర్ జెడ్పీ సమావేశంలో కలెక్టర్ అధికారుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126 కింద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయగా, కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి మధ్య ప్రోటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారితీసింది. వ్యక్తిగతంగా దూషించారని విశ్వప్రసాదరావు ఫిర్యాదు మేరకు పోలీసులు 296B, 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలపై కేసును ప్రచారాస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని, అందుకోసం ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని, ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కేసులు నమోదైన ఇద్దరు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే తనను వేధిస్తున్నారని ఎమ్మెల్యే కోవాలక్ష్మి మండిపడ్డారు. ప్రోటోకాల్ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలను అవమానిస్తుందన్నారు. జెడ్పీ సమావేశంలో విద్యార్థుల సమస్యలపై స్పందించాలని కలెక్టర్ను కోరితే అడ్డుకుంటారని, విధులకు భంగం కలిగించారని క్రిమినల్ కేసులు పెట్టడమేంటని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. భయపడితే భయపడమని, కేసుపై స్పీకర్ను కలుస్తామని, ప్రివిలేజ్ నోటీసును డీఈఓకు ఇస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. తనపై కేసు విషయంలో అవసరమైతే హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.